ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏవైతే మరి మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం జరిగిందో, మరి ఆ హామీల్లో భాగంగా కనీసం ఒక్క హామీ కూడా ఫుల్ఫిల్ చేయకుండా ప్రజల్ని ఏ విధంగా మోసం చేశారో మనందరం చూసాం. ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019-2024 వరకు కూడా మరి ఆ ఏదైతే ఉందో ఆ పీరియడ్ ఒక స్వర్ణయుగంలాగా సాగింది. ప్రజలందరికీ కూడా మరి అన్ని రకాలుగా సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ మరి ఇచ్చినటువంటి ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఉన్నారంటే ఆ రోజు 2019-24 వరకు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా తెలుసుకుంటా ఉన్నారు. మరి ఏదైతే ఆయన ప్రభుత్వం ప్రజల దగ్గరికి వెళ్ళి పనిచేయాలని ఏదైతే ఆయన ఒక సిద్ధాంతం తీసుకొని ఆయన ముందుకెళ్లారో దాని ప్రకారం 5 సంవత్సరాలు కూడా ప్రజలకు ఎటువంటి కష్టాలు కలగకుండా ప్రభుత్వమే ప్రజల దగ్గరికి వెళ్ళి పనిచేసినటువంటి పరిస్థితి. మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, బీజేపీ నేతలు కానీ వాలంటీర్ వ్యవస్థ మేము కొనసాగిస్తాం, వాలంటీర్లకు 10,000 ఇస్తామని చెప్పేసి ఏ విధంగా వాలంటీర్లు మోసం చేసి వాలంటీర్లతో మరి వాళ్ళు ప్రజల్ని మరి మిస్గైడ్ చేయించి తీసుకెళ్లారో అవన్నీ కూడా ఈరోజు ప్రజలందరూ కూడా తెలుసుకుంటా ఉన్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలని చెప్పేసి ప్రజలందరూ కూడా అధికారంలోకి వచ్చిన 4-5 నెలల్లోనే ఎంత ఘోరంగా విఫలమైనటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పేసి మరి తెలియజేస్తా ఉన్నాం. సరే, అంటే కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, ప్రజలంతా హ్యాపీగా ఉన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రోడ్ల విషయం కానీ ఏం పట్టించుకోలేదు, మేము వచ్చిన తర్వాత సంపద సృష్టిస్తామంటున్నారు కదా. చూడండి, వైజాగ్ లో ఏ రోడ్లు పోలేవు ఒకసారి చూపెట్టమనండి. వైజాగ్ ని అద్భుతంగా డెవలప్ చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు రోడ్లు కానీ, రోడ్లు వైడనింగ్ కానీ, మరి ఐలాండ్లు కానీ, పార్కులు కానీ, మరి బీచ్ రోడ్ కానీ మీరు ఒక్కసారి చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో అభివృద్ధి చెందాయి, ఎవరి హయాంలో అభివృద్ధి చెందాయి ఒకసారి చెప్పమనండి. వెళ్ళి ఈ 4 నెలల్లో వాళ్ళు చేసిన పని ఏంటో చెప్పమనండి. ఈరోజు ఏదైతే మరి ఫ్రీ ఇసుక అన్నారు, ఆ ఫ్రీ ఇసుక నిజంగా ప్రజలకు అందుతుందో లేదో ఈరోజు ప్రజలు తెలుసుకుంటా ఉన్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ నాటికి 80 లక్షల టన్నులు మరి రీచ్ల దగ్గర ఇసుక ఉంచితే అధికారంలోకి వచ్చిన 10 రోజుల్లో మొత్తం ఇసుక అంతా కూడా ప్రభుత్వానికి రూపాయి ఇన్కమ్ రాకుండా మొత్తం వాళ్ళ కార్యకర్తలు తినేసేటువంటి పరిస్థితి చూసాం మనం. ఏ విధంగా మరి ఎక్కడ రోడ్లు వేసారో చెప్పమనండి వాళ్ళని.